నమస్తే, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ అన్ని వైకాపాకే అనుకూలమని తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో వేరువేరుగా నిర్వహించిన సమావేశాల్లో వెల్లడించిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిల్లకూరు మండలంలోని కల్వకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైభవంగా హనుమత్ జయంతి వేడుకలు. గూడూరులోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా హనుమాన్కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ అన్ని వైకాపాకు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ పై ఆయన స్పందించారు. ఎగ్జిట్ పోల్ అంచనాల కంటే జూన్ 4వ తేదీన వైకాపా మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అసాధ్యమైన హామీలు ఇచ్చారో 6 పాయింట్స్ ఏవో చెప్పిన తర్వాత వాళ్ళు 14లో ఎట్లా మోసం చేశారో చూడండి. ఇదే కూటమి అనేది గుర్తు చేశారు తప్ప ఏదో పంతానికి వీళ్ళని ఓడిస్తాం వాళ్ళని ఓడిస్తాం మేమన్నా. అది వాళ్ళన్నారు. బూతులు తిట్టడము, నోటికొచ్చినట్టు మాట్లాడడము, జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తామనడము, మేము అధికారంలోకి వచ్చేసామని విర్రవీగడము, ఇలాంటివన్నీ అటువైపు క్యాంప్ చేశారు తప్ప అందుకోసం సొంతంగా పోటీ చేయలేని పరిస్థితిలో కూడా వాళ్ళు బింకాలు పలికినారు, బీరాలు పలికినారు. అన్ని శక్తులను ఏకం చేసుకుని వాళ్ళు వచ్చారు తప్ప మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు పాజిటివ్ ఎజెండా తప్ప వాళ్ళ ద్వేషం, హేట్ ప్రచారం చేయడము, హేట్ స్పీచెస్ ఇవ్వడము ఎక్కడా జరగల. వాళ్ళు అంటున్న దాని మీద ఎక్కడైనా రియాక్ట్ అయితే అయి ఉండొచ్చు తప్ప మా అంతటా మేము చేయలేదు. ఎందుకంటే మాది మేము చెప్పుకోవడానికే పాజిటివ్ ఎజెండా ఎక్కువ ఉన్నప్పుడు ఇంకోటి తిడుతూ మేమెందుకు కూర్చుంటాం? ఆ పాజిటివ్ ఎజెండా బాగా పనిచేసి ఉంటుంది అని అనుకున్నాము. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అయితే సూచిస్తున్నాయి. బహుశా సైలెంట్ ఓట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దీంట్లో అంత ఎక్స్ప్రెస్ కాకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాం. రేపు రిజల్ట్స్ లో మెరుగైన ఫలితాలు అవి కనపడతాయని అనుకుంటున్నాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి వైకాపా విజయం సాధించబోతోందని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేర్కొన్నారు. విజయవాడ ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు కూటమిని నమ్మలేదని, సీఎం జగన్ కు జై కొట్టారని ఎమ్మెల్యే వివరించారు. చాలా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. చాలా మంది ఏమో కూటమికు బాగుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది లేదు వైసీపీ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. కానీ మనం చూసుకుంటే 2019లో ఉండని, 14లో ఉండని, మొన్న 2023లో ఉండని చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గా అంచనా వేయలేకపోయాయి. మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ ఉండని, తెలంగాణ ఎలక్షన్స్ ఉండని, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ ఉండని, అలాగే మనకే 2019లో చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ చాలా తక్కువ సీట్లు మాకు వస్తాయి, లేదంటే మేము రాము, మళ్ళీ తెలుగుదేశం పార్టీనే వస్తుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికి తెలియజేసేది ఒకటే, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 99% మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసి, డోర్ డెలివరీ ఆఫ్ గవర్నెన్స్ చేసి, ఎక్కడో లంచాలు లేకుండా, విపక్ష లేకుండా ప్రతి ఒక్క అర్హునికి అర్హులక చూసి, విద్యలో వైద్యంలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ఎస్సీ, బీసీ, మైనార్టీలు, మళ్ళీ అగ్రకులాల్లో ఉండే పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేర్పించినాడు. కాబట్టి మహిళలకి పెద్దపీట వేసినాడు. సామాజికంగా ఉండని, రాజకీయంగా ఉండని ప్రతి ఒక్క వర్గానికి మేలు జరిగింది. వృద్ధుల్లో ఉండని, మహిళలు ఉండని, విద్యార్థులు ఉండని, రైతులు ఉండని, రైతు భరోసా కేంద్రాలు ఉండని, అలాగే ఒకవైపు సచివాలయము, వాలంటీర్ వ్యవస్థ, నవరత్నాల స్కీమ్లు, దాంతోపాటు నాడు నేడు స్కూల్స్, నాడు నేడులో హాస్పిటల్స్, అలాగే జగనన్నే మా నమ్మకం ఉండని, ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్ళి
ఏ, గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలకు అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఇంటి దగ్గరికి కల్పించడం ఉండని, జగనన్న సురక్ష కార్యక్రమం ఉండని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఉండని, ఇలా కోవిడ్ కరోనా సమయంలో 5 సంవత్సరాల్లో నిత్యం ప్రజల్లో ఉన్నాము. మన నాయకుడు ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసినాడు అండ్ గర్వంగా కూడా చెప్పినాడు. నేను మీకు మేలు చేసింటేనే, దమ్ము ధైర్యంతో చెప్పినాడు, నేను మీకు మేలు చేసింటేనే మీరు నన్ను ఓటు వేయండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లో కనపడుతున్నాయో దానికన్నా భిన్నంగా చాలా బలంగా గట్టిగా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది. స్వీప్ చేయబోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడు. చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లు వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తుల హనుమాన్ నామస్మరణలతో పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి సందర్భంగా శనివారం సాయంత్రం స్వామి వారికి సామూహిక సహస్ర నాగవల్లి దళార్చన పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చెన్నూరు భక్త బృందం వారిచే భజన కార్యక్రమం జరిగింది. విశేష హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఊరేగి రావయ్య హనుమా జయ హనుమా ఊరేలి చూపించు మహిమా మా తోడు నీవయ్య హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్ర హనుమా మా వాడవయ్య హనుమా రామ భక్త హనుమా మా రక్షణీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్య ఆంజనేయ ఆపదకాయ చూపించరాదయ మమ్ము చేలుకోరావయ్య రాక్షసమాయ హతమే చేయ ఈ నీడ చాలునయా బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరారా అంటేనే కాల్చి వచ్చావు మంటలే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి చిల్లకూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జన్మదినం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు అలంకరణ ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా కమ్మవారిపాలెం సర్పంచ్ చిట్టి నారాయణ శ్రీకుమారి వారి కుమారుడు నీరజ్ వ్యవహరించారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామమత్తుందరై నిన్నునే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడంతయాశాలి వై చూచితే దాతవై ప్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను చుంబంటు గావించి యవ్వాలి నింజంపికా కుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియుం లంకిణిం చంపియుం లంకయుం రాజియుం భూమి జందూచి ఆనందము పొంగయాయుంగరం విచ్చి ఆరత్నం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషునం చేసి సంజీవును అంగదుం జామవంతాది నీలాదులుం కూడియా సేతువుం దాటి వానరుల్ మూకలై దైతులందుం సగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆశక్తి. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త కొడవలూరు సుబ్బారెడ్డి శైలజమ్మ దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ ఇన్ఛార్జి మంగాపురం రమేష్ బాబు సమక్షంలో ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పాల్గొని హనుమాన్ చాలీసా పఠించారు. ఆంజనేయుని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. సరే అక్కడ ఉన్న ఇప్పుడు ఈ గోరు దిగవచ్చు నువ్వు ఆ పక్కన తీసుకుంటూ ఇరిగించుకుంటూ అవుతా దగ్గర
सर्वभूतानां पुष्पान्तरेकरम् ईश्वरीयं सर्वभूतानां स्वामिरूपयेयं गन्धां धारयामि गन्धस्योप्रलङ्कार्थम् अक्षतां रोपयामि। గూడూరు పట్టణంలోని సాయినగర్లో వెలసిన సాయి మందిరంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఓం ప్రసన్నవత్సోభే పూజయామి. ఓం అభీష్టప్రదాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. మహావీరాయ నమః. ఓం హనుమతే నమః. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః. ఓం సీతాదేవి ముద్రాప్రదాయ నమః. ఓం సర్వమాయా విభంజనాయ నమః. ఓం సర్వవిహారాయ నమః. ఓం పరతంత్రప్రభేదాయ నమః. ఓం పరయంత్రప్రభేదాయ నమః. ఓం ధీమసి. ఓం మనోదరాయ నమః. ఓం ఓం సర్వమంత్రస్వరూపిణి నమః. ఓం సర్వయంత్రాత్మకాయ నమః. ఓం సర్వోపహారాయ నమః. సిద్ధికరాయ నమః. ఓం బలసిద్ధికరాయ నమః. ఓం భవిష్యచ్చంద్రాయ నమః. ఓం భవిష్యకుండల దీప్తిమతే నమః. ఓం సంచరత్వాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం రామదూతాయ నమః. ఆదరాయ నమః. ఓం ఏతన్ముక్తాయ నమః. ఓం లక్ష్మణప్రాదాప్తే నమః. మనుబోలు యాచవరం గ్రామాల్లో హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. బాణాసంచా మేళతాళాల మధ్య జరిగిన స్వామివారి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయదాతలుగా మనుబోలు దేవస్థానం కమిటీ, గ్రామ కమిటీ యాచవరం గ్రామంలో నవకోటి బ్రదర్స్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్ అన్ని వైకాపాకే అనుకూలమని తాడేపల్లి, విజయవాడ ప్రాంతాల్లో వేరువేరుగా నిర్వహించిన సమావేశాల్లో వెల్లడించిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు.
వైభవంగా హనుమ జయంతి వేడుకలు గూడూరులోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వైభవంగా హనుమాన్కు అభిషేకాలు, ప్రత్యేక పూజలు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.